జీవీఎంసీలో ప్రజాస్వామ్యం కూని అయిందా అంటే అవుననే చెప్పాలి. కౌన్సిల్ సమావేశంలో గొడవ జరుగుతుందని ముందే తెలిసిన కూటమి పాలకులు తెలివిగా మీడియా ప్రవేశం మీద ఆఖరి నిమిషంలో ఆంక్షలు విధించడం తీవ్ర దుమారం రేపుతోంది. చీకటి తీర్మానం ఆమోదం కోసమే ఇలా చేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. జీవీఎంసీలో వైసీపీ మేయర్ హరివెంకట కుమారిని దించేసి దొడ్డిదారిలో మేయర్ అయిన పీలా శ్రీనివాసరావు బరితెగింపు తీర్మానం ఆమోదం కోసమే మీడియాను నియంత్రించారని ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు ఫైర్ అయ్యారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభమవగానే వైసీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం చుట్టుముట్టి ఆయన కుర్చీ వద్దకు వెళ్లడం గమనార్హం. మేయర్తో వారు వాగ్వాదానికి దిగడంతో కొట్లాటకు దారితీసింది. వైసీపీ కార్పొరేటర్లతో పాటు సిపిఐ, సిపిఎం సభ్యులు సైతం ఆందోళన నిర్వహించారు. అదనపు కమిషనర్లు రమణమూర్తి, పిఎం సత్యవేణి ఎంత మొత్తుకున్నా ప్రతిపక్ష కార్పొరేటర్లు వినిపించుకోలేదు. సభ్యుల అరుపులు, కేకలతో కౌన్సిల్ దద్దరిల్లిపోయింది. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో 3 టౌన్ పోలీసులు రంగప్రవేశం చేశారు. కౌన్సిల్ గొడవ కారణంగా 62వ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు కాలుకి స్వల్ప గాయాలు అయ్యాయి. నెల రోజుల్లో కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో జీవీఎంసీలో ఇంకెన్ని చిత్ర విచిత్రాలు జరుగుతాయో చూడాలి మరి.